వరల్డ్ లీడర్గా చలామణవుతున్న అమెరికా తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేయని అరాచకమంటూ లేదు. ఇప్పటికే అనేక చిన్న దేశాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తుంది. వాషింగ్టన్ లక్ష్యాలకు అనుకూలంగా లేని దేశాలు ప్రభుత్వాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది. ఆ దేశాల్లో తమ అనుచరులను నిలబెట్టి సామంత దేశాలుగా మార్చుకుంటుంది. ఇందుకు బంగ్లాదేశ్ బలమైన ఉదాహరణ. అంతకుముందు ఇరాక్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉక్రెయిన్ దేశాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కూడా శ్వేత సౌధం రాజేసిన నిప్పు ఫలితమే. ఇంధన వనరుల కోసం గల్ఫ్ దేశాల్లో చిచ్చు పెట్టడం, యూరోప్పై పట్టు కోసం రష్యాపై రంకెలేయడం అమెరికాకు అలవాటుగా మార్చుకుంది. చైనాతో కయ్యానికి కాలు దువ్వడం కూడా ఆసియాపై పట్టు కోసమే. అయితే ఆసియాలో చైనా కాకుండా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ కూడా వైట్ హౌస్కు కొరకరాని కొయ్యిలా తయారైంది. అందుకే మన దేశంలో జాతి విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలిపి అల్లర్లకు ఆజ్యం పోసింది. మోదీ ప్రభుత్వాన్ని దింపేందుకు శాయశక్తులా కృషి చేసింది. ఆ కృషి తాలూకు కుట్రలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. డీప్ స్టేట్, యుఎస్ఎయిడ్ వంటి సంస్థలను పీచమణుస్తూ సంథింగ్ స్పెషల్గా మారిన డొనాల్డ్ ట్రంప్ చొరవతో పెద్దన్న కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా దాతృత్వ సంస్థ యుఎస్ఎయిడ్పై తాజాగా ఓ అమెరికా మాజీ దౌత్యవేత్త చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ వ్యాఖ్యలు వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా యుఎస్ఎయిడ్పై అమెరికా విదేశాంగ శాఖ మాజీ అధికారి మైక్ బెన్స్ సంచలన ఆరోపణలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఆయన చెప్పిన మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్ సహా అనేక దేశాల అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్నారు. మీడియాను ప్రభావితం చేయడంతో పాటు సోషల్ మీడియా సెన్సార్షిప్, ప్రతిపక్ష ఉద్యమాలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా భారత రాజకీయాలను అమెరికా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం అనే ముసుగులో అమెరికా ప్రభుత్వ రంగ సంస్థలు వేలుపెట్టడం, ఎన్నికలను ప్రభావితం చేయడం, తద్వారా ప్రభుత్వాలను అస్థిరపరచడమే లక్ష్యంగా యుఎస్ఎయిడ్ పనిచేస్తుందన్నారు. అమెరికా అడుగులకు మడుగులెత్తే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసం యుఎస్ఎయిడ్ చేయని ప్రయత్నమంటూ లేదని సెలవిచ్చారు బెంచ్. 2020 నుండి 21 వరకు అంతర్జాతీయ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా మైక్ బెంచ్ పనిచేశారు. సైబర్ భద్రత, డిజిటల్ విధానానికి సంబంధించిన అంశాలపై యుఎస్ విధానాన్ని రూపొందించడం, ఇందుకోసం పెద్ద పెద్ద టెక్ కంపెనీలతో సమన్వయం చేసుకోవడం బెంచ్ బాధ్యత. ప్రభుత్వ విధుల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన బెంచ్ ఫౌండేషన్ ఫర్ ఫ్రీడమ్ ఆన్లైన్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు బెంచ్. ఈ సంస్థ ద్వారా వివిధ దేశాల్లో రాజకీయ వ్యవస్థలను కోల్చడంలో యుఎస్ఎయిడ్, నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీతో పాటు ఇతర సంస్థల పాత్రపై ఆయన పరిశోధనలు చేయడం ప్రారంభించారు. దౌత్య అధికారిగా ప్రభుత్వ సంస్థలను దగ్గర నుంచి గమనించిన అనుభవంతో యుఎస్ఎయిడ్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సాగించిన అరాచకాలను వెలుగుతీస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి మైక్ బెంచ్ పైనే కేంద్రీకృతమైంది. మైక్ బెంచ్ చేసిన ఆరోపణలపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనం రాసింది. వివిధ దేశాల్లో రెజిమ్ చేంజ్ కుట్రలకు యుఎస్ఎయిడ్, థింక్ ట్యాంక్స్ తో పాటు పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు తోడ్పాటును అందించినట్లు రాసుకొచ్చింది. ఈ విధ్వంసకర శక్తులు 2019 భారత సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. బెంచ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ రాసిన టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలోని ఆసక్తికర అంశాలను ఓసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా అమెరికన్ సంస్థలు విషపూరిత కథనాలు సృష్టించాయి. ఇందుకోసం యుఎస్ఎయిడ్ పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసింది. మోదీ అనుకూల వర్గాలను అణచివేయడానికి సమగ్ర సెన్సార్షిప్ వాతావరణాన్ని సృష్టించారు. మోదీ అనుకూల కంటెంట్ను బ్లాక్ చేయాలంటూ అమెరికా విదేశాంగ శాఖ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి టెక్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చింది. 2019 జనవరిలో వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డింగ్ పరిమితిని తగ్గించడం కూడా ఈ వ్యూహంలో భాగమే. బీజేపీ డిజిటల్ వ్యాప్తిని అడ్డుకునేందుకే 2019 ఎన్నికలకు ముందు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డింగ్ పరిమితిని తగ్గించింది. అయితే అనూహ్యంగా 2019లో అంతకుముందు కంటే ఎక్కువ మెజారిటీతో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. భారత డిజిటల్ మీడియాలో జోక్యం చేసుకుని నకిలీ వార్తలను వ్యాప్తి చేయించింది యుఎస్ఎయిడ్. మోదీ మద్దతుదారులను ప్రజా వ్యతిరేకులుగా చిత్రించే ప్రయత్నం చేసింది. ఇందుకోసం ప్రముఖ అంతర్జాతీయ మీడియా, డిజిటల్ ఫోరెన్సిక్ గ్రూపులతో కలిసి పనిచేసింది. యుఎస్ పబ్లిక్ డిప్లొమసీ సెక్షన్ ఎంపవరింగ్ మీడియా సర్వే యూత్ పేరుతో ఫ్యాక్ట్ చెకర్స్ను నియమించుకోవడానికి యుఎస్ఎయిడ్ ₹1,67,00,000 ఖర్చు చేసినట్లు అప్పట్లో ఓప్ ఇండియా వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని ప్రధాన నగరాలైన కోల్కతా, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేయడానికి వ్యూహరచన చేసింది. భారత వ్యతిరేక, మోదీ ప్రభుత్వ వ్యతిరేక కథనాలను రూపొందించడమే ఈ ఫ్యాక్ట్ చెకర్స్ పని. ఇక్కడ విచిత్రం ఏంటంటే నాడు అధికారంలో ఉన్న ట్రంప్ ప్రమేయం కూడా లేకుండా డీప్ స్టేట్ దగ్గరుండి యుఎస్ఎయిడ్ ద్వారా కుట్రలు పనింది.
ట్రంప్తో మోదీకి బలమైన స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ సైబర్ విధానాలను పర్యవేక్షించే వారితో సహా విదేశాంగ శాఖలో పాతుకుపోయిన డెమోక్రటిక్ బ్యూరోక్రాట్లు భారత్ను విచ్ఛిన్నకరం చేసేందుకు కుట్రలు పన్నారు. ఇటీవల పార్లమెంటులో 0 అవర్ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇదే అంశాన్ని లేవనెత్తారు. రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ యుఎస్ఐడ్ను పూర్తిగా క్లోజ్ చేస్తారని అన్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి వివిధ దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకే డబ్బు ఖర్చు చేస్తుందన్నారు. భారత్ను విచ్ఛిన్నం చేయడానికి జార్జ్ సోరెస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కు యుఎస్ఐడ్ 5,000 కోట్లు ఇచ్చిందని దూబే ఆరోపించారు. అంతేకాదు యుఎస్ఐడ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కూడా నిధులు సమకూర్చిందన్నారు. తాలిబన్లకు, ఉగ్రవాద, నక్సలైట్ కార్యకలాపాలను ప్రోత్సహించే సంస్థలకు యుఎస్ఐడ్ సంస్థ డబ్బిస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు చేసి దోషులుగా తేలిన వారిని జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైక్ బెంజ్ ఆరోపణలతో నిషికాంత్ దూబే వ్యాఖ్యలకు బలం చేకూరినట్లయింది. బంగ్లాదేశ్లో ఆగస్టు సంక్షోభానికి కూడా అమెరికాయే కారణమని కుండబద్దలు కొట్టారు మైక్ బెంజ్. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడానికి యుఎస్ఐడ్ను ప్రయోగించిందన్నారు. బంగ్లాదేశ్, చైనా మధ్య పెరుగుతున్న ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యం కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు బెంజ్ తెలిపారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్లో అలజడులను సృష్టించడం వెనుక, ప్రభుత్వ వ్యతిరేక నిరసనను ప్రోత్సహించడం వెనుక కూడా అమెరికా సంస్థలున్నాయి. చైనా ప్రభావాన్ని ఎదుర్కొంటూ సైనిక స్థావరాలను రక్షించుకోవడం కోసం ఇది అమెరికా పన్నిన వ్యూహంగా అభివర్ణించారు బెంజ్. బంగ్లాదేశ్లో సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రణాళికలో భాగంగా అమెరికా నిధులతో పనిచేసే నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ, దాని అనుబంధ సంస్థలు పనిచేశాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు కార్యకర్తలను నియమించడం, మైనారిటీ సమూహాలను సమీకరించడం, సమాజంలో విభజనలను సృష్టించడమే లక్ష్యంగా ఈ సంస్థలు పనిచేశాయి. హసీనాను గద్దె దించేందుకు చివరికి రాప్ మ్యూజిక్ను కూడా వదలలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాప్ సాంగ్స్ రూపొందించడానికి రాప్ గ్రూపులకు కూడా యుఎస్ఐడ్ నిధులు సమకూర్చింది. వ్యూహాత్మకంగా ఈ పాటలను స్థానిక రాజకీయ సమస్యలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులతో పాడించారు. రాప్ బృందాలిచ్చిన ప్రదర్శనలతోనే బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు పెరిగిపోయన్న వాదన కూడా ఉంది. యుఎస్ఐడ్ ఇలాంటి కార్యక్రమాలను విదేశాంగ శాఖ అనుమతి లేకుండానే నిర్వహిస్తుందని బెంజ్ సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్ 1 హయాంలో కూడా ఈ కార్యకలాపాలు జరిగాయి. ట్రంప్, మోదీ మధ్య సఖ్యత ఉన్నప్పటికీ వైట్ హౌస్ ప్రమేయం లేకుండానే ఇలాంటి ప్రణాళికలు అమలయ్యాయని బెంజ్ పేర్కొన్నారు. ఇలా యుఎస్ఐడ్ జోక్యం కేవలం భారత్, బంగ్లాదేశ్కు మాత్రమే పరిమితం కాలేదు. వెనిజులా, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, ఉత్తరాఫ్రికా వంటి అనేక దేశాలలో అమెరికా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసింది. నిజానికి యుఎస్ఐడ్ను స్థాపించిన ఉద్దేశం వేరు. 1961లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, పేద దేశాల విద్య, వైద్య సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో నాడు యుఎస్ఐడ్ను స్థాపించారు. అప్పటి నుంచి యుఎస్ఐడ్ పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం మానవతా సాయాన్ని అందిస్తూ వస్తుంది. అయితే రాజకీయ జోక్యంతో రాను రాను దీని ఉద్దేశాలు మారిపోయాయి. అమెరికా విదేశాంగ విధాన ఎజెండాను అమలు చేయడానికి మాత్రమే యుఎస్ఐడ్ను పావులా వాడుకోవడం మొదలుపెట్టారు. తొండముదరి ఊసరవెళ్లిగా మారినట్లు సేవనిరతితో స్థాపించిన యుఎస్ఐడ్ అభివృద్ధి చెందుతున్న దేశాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. వాషింగ్టన్ లక్ష్యాలకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చివేయడమే లక్ష్యంగా యుఎస్ఐడ్ వంటి సంస్థలు పనిచేసినట్లు మైక్ బెంజ్ ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ బెంజ్ ఆరోపణలు వాస్తవమైతే గనక దక్షిణాసియా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉన్నట్టున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.